హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిసాన్ రామ్ భాయ్ సబ్కి ప్రజెంట్ సార్ మనకు ఉన్నది ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం ఎస్ అండి. మోడల్ వచ్చేసి 2021 ఉంది. మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేపి మాట చేపిస్తాం. లేదు ఫస్ట్ వచ్చేసి మీరు ట్రాన్సాక్షన్ చెక్ చేసుకోండి సార్, ఎందుకంటే ట్రాన్సాక్షన్ కరెక్ట్ లేకపోయినా కానీ కాదు. అట్లాగే మీ ఇంతకుముందు ఏమైనా లోన్లు తీసుకున్నా కానీ అట్లా కూడా ప్రాబ్లం ఉంది సార్, మీరు అది కూడా తెలుసుకోండి. ఎందుకంటే అట్లా వచ్చిన వాళ్ళు కూడా నా దగ్గరికి చాలా వరకు ఉన్నారు. టైం పాస్ కూడా చేస్తున్నాను సార్, అట్లా చేయకండి సార్ దయచేసి. ఫోటోస్ అడగకండి, ఎందుకంటే నేను ఏదైనా డైరెక్ట్ వీడియోలో చెప్పేస్తుంటాను నేను క్లియర్ కట్గా. కొంతమంది అవసరం అయిపోయేదాకా ఒక రకం ఉంటారు, అవసరం అయిన తర్వాత ఒక రకం ఉంటారు. అట్లా అది చేయకండి, దానివల్ల మీకు పెద్ద యూజ్ ఏం లేదు. అబద్ధాలు ఆడి సరే ఎన్ని రోజులు మనం నెట్టుకొస్తాం చెప్పండి. నేను చెప్పాల్సి నేను చెప్తున్నాను. మీకు నా వీడియో ఒరిజినల్ అనిపించిందో అట్లా చూడండి. దాని తర్వాత పేపర్స్ విషయానికి వస్తాయి. పేపర్స్ అనేటివి మనం వెహికల్ ఇప్పించండి, ఖచ్చితంగా పేపర్స్ ఇస్తాం సార్. అట్లాంటి మన దగ్గర మోసం ఎట్లాంటిది ఇంతవరకు ఏం జరగలేదు. కాకపోతే కొంతమంది ఆ వెహికల్ తీసుకున్న తర్వాత కనీసం పేపర్లు ఇచ్చేంత వరకు కూడా వెయిట్ చేయరు. అది 15 రోజులు పడుతుందా, 20 రోజులు పడుతుందా, పేపర్ల కోసం వెయిట్ చేయాలి ఖచ్చితంగా. కొందరు దొంగ బండి అంటారు, ఉన్నారు ఒక పర్సన్ కూడా నాకు తెలుసు. మీకు తెలియకపోతే తెలియనట్టున్నాడు సార్, తెలితే తెలిసినట్టు మాట్లాడేది. అన్ని కానూను మాట్లాడతారు, తర్వాత తీరే టైంకి వస్తే సైలెంట్గా అయిపోతారు. అందుకోసమే ఎదుటోళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాలి, తెలుసుకొని మాట్లాడాలి అని చెప్పేసి నేను చెప్తున్నా. ఓకేనా? సరే లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోయినండి. బయట నుంచి డెంట్ పెయింట్ స్క్రాచెస్ ఏమో చెప్తా. నాకు ఈ అబద్ధాలు ఆడాలంటే నచ్చా సార్. నేను చెప్పాల్సిన నేను క్లియర్ కట్గా చెప్పేస్తా. వాళ్ళు నాకు దగ్గరలో కాదు, మీకు దూరపోలేం కాదు. కాకపోతే చెప్పాల్సిన విషయాలు అయితే మీకు క్లియర్ కట్గా నేను చెప్పదలుచుకున్నాను. అంతకు మించి ఏమీ లేదు. సరేనా? సరే వీడియోకి వెళ్ళిపోయినండి. ఇదేనండి మన చెప్పిన వెహికల్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం ఎస్. ఇది మోడల్ 2021 ఉంది. ఇది మన ఛానల్ పేరు, ఇది నా నెంబరు. దీనికి స్క్రాచెస్ మాత్రం పైన బానెట్ పైన ఉన్నాయి, చూసుకోవచ్చు. మీకు క్లియర్గా అనిపిస్తున్నాయో. నేను చెప్పాల్సింది మాత్రం నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను సార్. నేను అంతకు మించి ఏం లేదు. ఓకే, టైర్స్ కూడా చాలా బాగున్నాయి. బయట చూసుకుంటే మాత్రం అక్కడక్కడ స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. ఒకసారి ఫుల్ వీడియో చెక్ చేసుకోండి, దాన్ని బట్టి మీరు తీసుకోవాలా వద్దనేది మీకు కూడా తెలిసిపోతుంది. చూసుకుందాం రండి. నేను డీటెయిల్స్ సహా మీకు క్లియర్ కట్గా నేను చెప్తాను సార్. డీజిల్ వర్షన్ ఇది, చూసుకోవచ్చు. ఇది వెహికల్ మాత్రం ఓకే ఉంది. నేను చెప్పడం ఎందుకు, డైరెక్ట్ మీకు కూడా చూస్తే తెలిసిపోతుంది కదా. ఒకసారి చెక్ చేసుకుందాం దీన్ని కూడా. ఒకసారి అయితే డోర్స్ కూడా చెక్ చేసుకుందాం. డోర్స్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది. కింద మ్యాటింగ్ ఓకే ఉంది. అట్లాగే సీట్లు కూడా ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేవు. మీకు అది కూడా చూపిస్తా. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, చూసుకోవచ్చు. అక్కడ ఒకటి ఎయిర్ బ్యాగ్ ఉంది స్టీరింగ్ దగ్గర. బ్యాక్ సైడ్ కెమెరా ఓకే వర్క్ చేస్తుంది. కండిషన్ విషయానికి వస్తే మాత్రం కండిషన్ చాలా బాగుందండి. దీనికి ఓనర్ మాత్రం షోరూమ్ ట్రాక్ ఏం చేయలేదు. ఈ సెకండ్ ఓనర్ పేరు ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఓకేనా? ఓకే, డోర్స్ చూసుకున్నా కానీ ఓకే ఉన్నాయి. ఏదైనా మారినా చేసిన ఖచ్చితంగా మీకు డైరెక్టే చెప్పేస్తా. అందులో ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. సరౌండింగ్ మొత్తం చూసుకున్నా మాత్రం ఇది బ్లాక్ వెహికల్ కాబట్టి తొందరగా ఏర్పడుతుంది, అది నేను చెప్పదలుచుకుంది. కింద మ్యాటింగ్ ఓకే, సీట్ కూడా ఓకే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది కూడా ఓకే ఉంది. సీట్ అంటే డ్యామేజ్ మాత్రం లేవు, ఉన్న విషయం చెప్పేద్దాం. చూసుకోవచ్చు అండి. సన్ రూఫ్, ఇది రూఫ్ కూడా ఓకే ఉంది. ఎక్కడ మాత్రం డ్యామేజ్ అట్లాంటిది లేకపోతే డస్ట్ లాగా అట్లాంటిది ఏం లేదు. ఒకసారి బయట వెనక సైడ్ కూడా చూపిస్తాను మీకు నేను. ఒకసారి అయితే వెనక కూడా చెక్ చేసుకుందాం, చూసుకోవచ్చు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నదో లేదో తెలిసిపోతుంది ఇందులో. వెనక స్పేస్ మాత్రం ఓకే ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు కూడా నేను. చూసుకోవచ్చు. అంటే వెహికల్ మాత్రం ఓకే ఉంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి, డైరెక్ట్ చెక్ చేసుకోండి. స్టెఫిన్ కూడా ఓకే, ప్రాబ్లం ఏం లేదు, చూసుకోవచ్చు. స్టెఫిన్ వచ్చేసి మీకు 80% వరకు ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఓకేనా? సరే ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు బీడింగ్ కూడా చూపిద్దాం, చూసుకోవచ్చు అండి. కొన్ని మాడిఫై చేసిన ఉంటాయి కదా, దాన్ని బట్టి నేను చెప్తున్నాను నేను. అంటే మన దగ్గర అయితే లేదు ఇప్పటి వరకు. ఇది కూడా ఓకే ఉంది. మీరు మొత్తం స్కిప్ చేసి చూసిన తర్వాత డీటెయిల్స్ మళ్ళీ అడుగుతున్నారు. దానివల్ల దానికంటే బెటర్ ఏంటంటే డైరెక్ట్ నాకు ఒకసారి ఫోన్ చేయండి. ఇక చేస్తే ఇక నేనే డైరెక్ట్ క్లియర్ చెప్పేస్తా. ఇక ఏ వెహికల్ ఉందంటే ఉన్నది. ఇక నేను వీడియోలు కూడా పెట్టడం అవసరం ఉండదు అన్నట్టు. ఎందుకంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకున్నా, అన్న నువ్వు ఈ వెహికల్ అని చెప్పినావా, అయ్యో ఈ వెహికల్ అనుకున్నాం, అట్లాంటి తేడాలు వస్తాయినట్టు నేను చెప్పదలుచుకుని చెప్తున్నాను. అయితే మీకు ఇంకొక విషయం చెప్తా చూడండి. డోర్స్ వరకు ఓకే ఉన్నాయి కదా.
ఇది పుష్ బటన్ స్టార్ట్ ఉంది. ఆల్రెడీ చెప్పాను మీకు, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. మీకు పుష్ బటన్ స్టార్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది చూసుకోవచ్చు, ఇక్కడ ఉంది. ఇది మాన్యువల్, ఇది చూసుకోవచ్చు. అయితే మీకు రీడింగ్తో సహా క్లియర్ అవుతుంది చూడండి. ఓకే సార్, ఫస్ట్ అయితే రీడింగ్ చూసుకుందాం. రీడింగ్ వచ్చేసి 98,000 మాత్రం ఉంది సార్ ఇది. అయితే రీడింగ్ అయితే దీనికి షోరూమ్ ట్రాక్ మాత్రం లేదు. ఓకేనా, ఇది సెకండ్ ఓనర్ పేరు ఉంది కాబట్టి నేను చెప్తున్నాను మీకు. డోర్స్ చెక్ చేసుకున్నా ఓకే ఉన్నాయి. పవర్ విండోస్ ఓకే వర్క్ చేస్తున్నాను, నేను ఆల్రెడీ చెక్ చేసిన. ఇది ముంగట హెడ్ లైట్ కూడా చూపిస్తా. ఇండికేటర్ కూడా ఓకే ఉందండి, ఇండికేటర్స్ కూడా పనిచేస్తున్నాయి చూసుకోవచ్చు. మిర్రర్ సైడ్ చూసుకుంటే మాత్రం ఇక్కడ కొంచెం ఇదొక్కటే స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి చూసుకోవచ్చు. ఇదైతే వర్క్ చేస్తుంది. ఇటు సైడ్ చూసుకున్నా కానీ ఓకే వర్క్ చేస్తుంది, ప్రాబ్లం లేదు. డ్యామేజ్ అయితే ఏం లేదు. ఇది ఒకవేళ డ్యామేజ్ ఉన్నది కూడా చెప్తాను నేను. వెనక సైడ్ చూసుకున్నా కానీ ఓకే ఉన్నా సార్, చూసుకోవచ్చు క్లియర్గా ఉంది. వెహికల్ మాత్రం చాలా నీట్గా అనిపించింది సార్. దీని ప్రైస్ వచ్చి ఓనర్ చెప్తున్నాడు 8,25,000 ఓనర్ చెప్తున్నాడు సార్. ఇది ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్ ఉంటుంది. ఫైనల్ అయితే 8 వరకు ఇస్తారు కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డైరెక్ట్ కూర్చొని మాట్లాడుకుంటే ఇంకా రేట్ తగ్గచ్చు. నేను చెప్తున్నా సార్, ఆ రేటుకు మనకి ఎట్లాంటి సంబంధం మాత్రం ఉండదు. ముంగట ఆపరేషన్ చెక్ చేసుకున్నా కానీ ఓకే అండి. ఇది మాత్రం ఇంకా సర్వీసింగ్ చేయించుకోలేదు వాళ్ళు, ఉన్న విషయం చెప్తున్నాను. కొంచెం వాష్ చేయించుకుంటే కూడా బెటర్ ఉంటుంది. మా దగ్గరికి వెహికల్ నిన్న వచ్చింది కాబట్టి నేను మీకు వీడియోస్ పెడుతున్నాను. నేను ముంగట షో పట్టి చెక్ చేసుకున్నా ఓకే ఉంది. టోటల్ ఏదైనా కానీ వెహికల్ డైరెక్ట్ చెక్ చూసుకున్నాకనే తీసుకోండి సార్, ప్రాబ్లం లేదు. సరే, స్క్రీన్ చెక్ చేసుకుని మాత్రం స్క్రీన్ మాత్రం ఓకే ఉంది సార్, ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు. మీకు డైరెక్ట్ చూపిస్తున్నా. ఏసీ కూడా చిల్డ్ ఉంది, ఆల్రెడీ నేను కూడా చెక్ చేసిన కాబట్టి నేను మీకు కూడా ఒకసారి చెప్తున్నాను. నేను అది కనిపించదు కాబట్టి నేను చూసి చెప్తున్నాను నేను. సరే, ఫస్ట్ అయితే ఒకసారి గ్లాస్ తీసుకుందాం. ఇక్కడ గ్లాస్ తీసుకుంటే ఇక్కడ సిఏ ఉంది. సరే, ఇది ఇట్లా ఉందా ఇంకా వేరేనా చేంజ్ అయినా అది కూడా చెప్పుకుందాం ఒకసారి, మీకు ఏదైనా తెలిసిపోతుంది అందులో. ఇది కూడా సేమ్ సిఏ ఉంది. అంటే బంపర్ నుంచి డిక్కీ వరకు ఏది మారింది ఏది మారలేదు తెలిసిపోతుందని చెప్పేసి ఉద్దేశంతో చెప్తున్నా సార్ నేను. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ కూడా చూపిస్తా, ఇక్కడ ఉంది చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ సిఏ ఉంది. గ్లాసెస్ మాత్రం ఏవి చేంజ్ కాలేవు. ఓకే, వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్ సార్. దీని ప్రైస్ మళ్ళీ సార్ చెప్తాను సార్, 8,25,000 ఓనర్ చెప్తున్నాడు సార్. అది 8 వరకు ఇస్తా అంటుండు. అది మనం చెప్పే రేటు కాదు అది. సరే, టైర్స్ చూసుకుంటే మాత్రం ముంగటిది అలవిల్స్ ఉన్నాయి, దీనికి చూసుకోవచ్చు. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. టైర్స్ వచ్చేసి ఒక 60% వరకు ఉంటాయి. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. మీరు మొత్తం చెక్ చేసుకున్నాక తీసుకోండి. అది నేను మీకు చెప్పడం కాదు, లేకపోతే ఏదో మాట వరుస చెప్పడం కాదు సార్. నేను వెనక తీసుకుంటే మాత్రం 50% ఉన్నాయి చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది చెక్ చేసుకున్నా సేమ్ అంతే ఉంది. అంటే వెనక దానికంటే లెఫ్ట్ సైడ్ దానికంటే రైట్ సైడ్ మాత్రం బాగానే వస్తుంది. బ్రిడ్జ్ టు టైర్ ఇది చూసుకోవచ్చు. ఓకేనా, అలవిల్స్ ఉన్నాయి. ముంగట బంపర్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ చిన్నగా మాత్రం స్క్రాచెస్ ఉన్నాయి, మీకు అనిపిస్తుంది వచ్చి బంపర్ దగ్గర. సరే, ఒకసారి అయితే నార్మల్గా చెప్పేసి చూడండి. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటాన్ ఎస్ అనే మోడల్ 2021 ఉంది. రేటింగ్ మాత్రం నో గ్యారెంటీ సార్. 98,000 మాత్రం ఉన్నా సార్. ఇది సెకండ్ ఓనర్ ఉంది. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు. టైర్స్ మాత్రం ఓకే, ప్రాబ్లం ఏం లేదు సార్. ప్రైస్ వచ్చేసి 8,25,000 ఓనర్ చెప్తున్నారు సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేస్తే దయచేసి టైం పాస్ కాల్స్ మాత్రం చేయకండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.